మహా రుచికి స్వాగతం. ఈరోజు దోసకాయ ముక్కలతో గోంగూర రొట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో గోంగూరను కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న గోంగూరలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. గోంగూర ఫ్రై అయిన తర్వాత దోసకాయని లోపల గింజలు తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. రోట్లో వెల్లుల్లిపాయలు, ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, రాక్ సాల్ట్, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. మిరపకాయలు కొద్దిగా దంచుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన దోసకాయల్లో సగం ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఉడికించిన గోంగూర వేసుకోవాలి. గోంగూర మెత్తగా నూరుకున్న తర్వాత మిగిలిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన దోసకాయ ముక్కల గోంగూర రొట్టి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.